నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని 6వ మైలు వద్ద ఉన్న రొయ్యల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల అమలు, 26% వేతనాలు పెంపు కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకులు పరిశ్రమల వద్దకు ర్యాలీగా వెళ్లి కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేసి జూలై 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ, రొయ్యల పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు తక్కువ వేతనాలతో కనీస చట్టబద్దమైన హక్కులు లేకుండా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కార్మికులకు 26% కనీస వేతన పెంపు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు అమలు చేయకుండా కార్మికులను దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రేడ్లు, ఫ్యాక్టరీ అలవెన్స్లు, ఫీల్డ్ అలవెన్స్లు, చెల్లింపు సెలవులు, ప్రసూతి సెలవులు వంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జూలై 30న జిల్లా కార్మిక శాఖ కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలో రొయ్యల పరిశ్రమ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికులు సంఘటితంగా ఉంటేనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్, ఆటో యూనియన్ జిల్లా నాయకుడు మారుబోయిన రాజా, సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, సీఐటీయూ మండల కార్యదర్శి ఎస్కే చాన్బాషా, మనోహర్, దయాసాగర్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రొయ్యల పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలని అన్ని ఫ్యాక్టరీల దగ్గర కార్మికులను కలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రధాన ఉద్దేశం జూలై 30వ తారీఖున నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం సీఐటీ పిలిపించింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు కార్మికులకు అందేటట్టుగా చూడాలి. ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, ముఖ్యంగా మహిళా కార్మికులకి, రొయ్యల పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి పీసు రేటు పద్ధతిని అవలంబిస్తూ ఉన్నారు. ఈ పీసు రేట్లో ఇచ్చిన 26,000కి దాన్ని లెక్కగట్టి ఇచ్చేటట్టుగా ఇక్కడ యాజమాన్యాలు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సీఐటీయూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏంటంటే సీఐటీయూగా ఆక్వా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి వేతన సవరణ జరిగి ఎప్పుడు 26వ తేదీ 10వ నెల 2007 సంవత్సరం 2007లో జరిగినటువంటి వేతన సవరణ అప్పుడు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 525 పాయింట్ల దగ్గర ఉంటే ఈరోజు 1938 పాయింట్లకి వెళ్ళిన దాకా కూడా మీరు ఆక్వా పరిశ్రమల్లో వేతన సవరణ చేయలేదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మీరే చెప్తా ఉన్నారు ఏ వేదికనెక్కినా ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం ఎక్కువగా ఆక్వా పరిశ్రమల ద్వారా వస్తుంది. ఆక్వా పరిశ్రమలకు ఇతర దేశాలకి మనం ఎగుమతి చేసిన దానివల్ల ఇతర దేశాల నుంచి మనకి ఫారిన్ ఫండ్ ఏమంటారు దాన్ని, విదేశ మారక ద్రవ్యం నిల్వలు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి డంకా బదాయించి మీరు అందరూ చెప్తా ఉన్నారు. ఆ మారక ద్రవ్యంలో కొంచెం అన్నా మా పనిచేసే కార్మికులకు ముట్టదా? కొంచెం అన్నా అందదా? మీరు యాజమాన్యాల పక్షాన వహిస్తారా? లేకపోతే మీరు మీ ప్రభుత్వానికి ఆదాయం మార్గమే చూసుకుంటారా? 11,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అనేక పన్నుల రూపంలో వస్తుందని చెప్పేసి మీరు ప్రకటించారు. వాటిల్లో పనిచేసే కార్మికులకి, ఈ పరిశ్రమని అభివృద్ధి చేసినటువంటి కార్మికులకు వాటా లేదా? 2007 సంవత్సరంలో సవరణ చేస్తే 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాల అని కనీస వేతనాల చట్టం 1948 సంవత్సరాలు పోయినా కానీ మీరు ఎందుకని వీళ్ళకి వేతన సవరణ చేయలేదు? ఇదే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసంగా ఈ నెల 30వ తారీఖున వేతన సవరణ జరగాలి. 26,000 రూపాయల కనీస వేతనం ఉండాలి. పీసు రేట్ అయితే దాన్ని 26,000కి లెక్కగట్టి కార్మికులకు అందరికి ఇవ్వాలి. పరిశ్రమలు అన్న తర్వాత పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి పీఎఫ్లు, ఈఎస్ఐలు, బోనస్సులు, పెయిడ్ లీవులు అన్నిటినీ అమలుపరిచేటట్టు కూడా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాలు అమలుపరుస్తున్నాయా లేదనని ప్రభుత్వ అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తూ రేపు 30వ తేదీ జరిగే ధర్నాలో మహిళా కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన
అద్భుతమైన శ్రేష్టమైన కలెక్షన్స్ 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.